పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ఆస్తులకు సంబంధించి వైఎస్ షర్మిల గారు అంటే ఆయన సోదరి, వైఎస్ విజయమ్మ గారు ఆయన తల్లి. అయితే ఈ యొక్క వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత వివాదాల దృష్ట్యా ఏదైతే సరస్వతి భూముల మధ్య నెలకొన్నటువంటి వివాదానికి సంబంధించి ఎన్సిఎల్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆ యొక్క పిటిషన్కి సంబంధించి నిన్న రోజున వాదనలు జరగడం జరిగింది. అయితే ఆ వాదనలు ఏం జరిగాయి, ఎవరికి మద్దతుగా తీర్పు వచ్చింది, అసలు తీర్పు వచ్చిందా రాలేదా, ఇవన్నీ తెలుసుకుందాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా కొద్దిగా కుటుంబ పరంగా కూడా కొద్దిమేర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లే అర్థమవుతా ఉంది. ఏదైతే ఈ యొక్క చూసుకుంటే కుటుంబ పరంగా ఆయన సోదరి, అదేవిధంగా వాళ్ళ మదర్ అయినటువంటి వైఎస్ షర్మిల గారు, వైఎస్ విజయమ్మ గారు, వీళ్ళిద్దరూ కూడా సరస్వతి భూములకు సంబంధించి పూర్తి హక్కులు జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటాయని చెప్పేసి ఆయన ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అనేక సార్లు విచారణకు వచ్చింది. అయితే దానికి సంబంధించి నిన్న రోజున పూర్తి విచారణ జరిగింది. విచారణ ఏం జరిగింది అంటారు, ఏ విధంగా కోర్టులో వాదనలు జరిగాయి? ఇక్కడ నిజంగా ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, కుటుంబ సభ్యులు ఒకరి మీద ఒకరు, కన్న తల్లి తోడబుట్టిన చెల్లి, అంటే రక్త సంబంధం. మరి అలాంటి వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండి, ఈ రోజున ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉండి మరి ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఒక ఇంత ఆశ్చర్యాన్ని, అదేవిధంగా ఒక ఉలిక్కిపాటు. అంటే జడ్జీలు వీళ్ళందరూ కూడా ఏంటి ఈ భయంకరమైన పరిస్థితి, ఇలాంటివి కూడా జరుగుతాయా అనే విధంగా ఒక ఆలోచన. అంటే వాళ్ళకి చాలా డబ్బు ఉంది, ఏదన్నా చిన్న 2 ఎకరాల కోసం ఒకరు కొట్టుకున్నారంటే ఏదోలే వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు కాబట్టి ఆ 2 ఎకరాలు చెరొక ఎకరం ఇద్దాం అనేటట్లు ఉండిద్ది. కానీ వేల కోట్ల రూపాయలు, ఎంత దౌర్భాగ్య పరిస్థితి. మరి చూసుకుంటే నిన్న వైఎస్ విజయలక్ష్మి మాట్లాడిన మాటలు, మరి ఆవిడ ఏమంటుందంటే, నా కొడుక్కి నాకేమీ ఇబ్బంది లేదు, మేమిద్దరం, నేను ఆయనతోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను, మరి దానికి సంబంధించిన పవర్స్ అన్నీ కూడా నాకే ఉన్నాయి, ఈ ఆస్తి హక్కుదారుని నేనే, మేమిద్దరం కలిసి బాగానే ఉంటామని చెప్పేసి ఆవిడ చెప్తుంది. మరి కానీ ఈ రోజున అసలు ఆ సరస్వతి పవర్స్ భూములు ఎవరివి? ప్రజలవి. ప్రజల దగ్గర నుంచి కొట్టేసి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా కుటుంబ పరంపర కొనసాగుతుంది. ఏ విధంగా అంటే దోచుకో దాచుకో పంచుకో. మరి ఆ విధంగానే ఉంది ఈ రోజున చూస్తుంటే. ప్రజలందరినీ కూడా పిచ్చోళ్ళలాగా అలా నిలబెట్టేసి వీళ్ళు సినిమా చూపిస్తున్నారు. చెల్లి ఇటువైపు అన్న, ఇంకొక వైపు తల్లి. మరి ఏంటిది అంటే, ఈ రోజున మరి వీళ్ళు కొట్టేసిన భూములన్నీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే, సరస్వతి పవర్స్ భూములు ప్రజలకు వాళ్ళకి ఇచ్చేయాలి అనేది. మరి కూటమి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటారనా, ప్రజలకు పంచిపెట్టేస్తారనా, ఎందుకో భయపడి మొత్తానికి ఇదైతే ఉందో ఈ కోర్టు డ్రామా ఆడారు అనేది ఈ రోజున వస్తున్న అనుమానం. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా కలిసి దొంగల ముఠాలాగా పంచుకోవటం, దాచుకోవటం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. దాని మీద వాళ్ళకి తగులు రావటం అంటే వైఎస్ విజయలక్ష్మి గారు. ఆమెను చూస్తుంటే మరి ఆ రోజున ఆవిడ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి మరి దానికి కూడా అతను ఉండటానికి వీల్లేదని చెప్పేసి సంతకాలు చేయించుకొని, ఆవిడ కారుకి ఏదో యాక్సిడెంట్ అయింది, ఆవిడని కూడా చంపైపోయారని చెప్పి కొన్ని అయితే చూసాం కథనాలు మనం. తర్వాత కొడుక్కి ఓటేయకుండా విదేశాలకు కూడా ఆవిడ వెళ్ళిపోయింది, అసలు భారతదేశంలోనే ఉండకుండా. మరి చెల్లిని చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఈ రోజున పిసిసి అధ్యక్షురాలుగా ఉంది పార్టీలో. మరి ఇవన్నీ ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తుంటే ఈ రోజున కోర్టు తీర్పు రిజర్వ్ చేయబడి ఉంది. మరి ఏం జరగబోతుంది అంటే, ఖచ్చితంగా ప్రజలైతే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పదే నా ఎస్సీలు నా బీసీలు అని చెప్తూ ఉంటారు కదా, మరి మా భూముల్ని మీరెందుకు కొట్టుకోవటం, మాకు ఇచ్చేస్తే అసలు మీ మధ్య తగులే ఉండవు కదా అని ప్రజలు అడుగుతున్నారు. మరి ఈ విధంగా చూస్తున్న వీళ్ళంతా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారు? ఈ రోజున తల్లికి చెల్లికి న్యాయం చేయలేక ప్రజలు ఇచ్చిన భూముల దగ్గర మీరు డ్రామాలు ఆడుతూ జగన్ నాటకాలు వేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈ రోజున ప్రజల్లో చైతన్యం వస్తుంది. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది. ఖచ్చితంగా వాళ్లే చెప్తున్నారు అన్ని, ఇదిగో ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరగబోతుంది కాబట్టి ప్రజల నుంచి ఈ తీర్పు వస్తుందని. అందుకనే 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. రాజధాని లేని రాష్ట్రంగా సర్వనాశనం చేసి వీళ్ళు 3 ముక్కలు ఆటాడి ఈ రోజున చూస్తుంటే ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మరి మద్యం మాఫియా, ఎటువైపు చూసుకున్న పీడిఎస్ రైస్ మాఫియా. మరి ఈ రోజున చూస్తుంటే ఎంతో కష్టపడి చదువుకున్న పిల్లలు పరీక్ష ఏదైతే పత్రాలు ఉన్నాయో దాంట్లో కూడా వీళ్ళు ఒక పెద్ద మాఫియాలా తయారయ్యారు. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఇట్లాంటి వాళ్ళకి ఏ శిక్ష వేసినా కూడా తప్పులేదు. అదేవిధంగా ఈ రోజున వీళ్ళ కుటుంబ సమస్య ఏదైతే మనం చూస్తున్నామో సరస్వతి పవర్స్ సంబంధించి, దీన్ని ఖచ్చితంగా వీళ్ళకి అసలు ఎవరికీ చెందదో, అది ఎక్కడి నుంచి వీళ్ళు కొట్టేశారనేది, కొత్తగా ఎవరైనా కేసు వేస్తే బాగుండు దీని మీద అనేది ప్రజల అభిప్రాయం.
మరి అయితే ఇంతకీ కోర్టులో ఫైనల్ తీర్పు ఏది వచ్చిందంటారు? ఖచ్చితంగా అది చూస్తుంటే మనకేమనిపిస్తుంది అంటే, ఈ రోజున ఆవిడ నిన్న మాట్లాడిన మాటలు వైఎస్ విజయలక్ష్మి గారు, మేమిద్దరం ఒకటే, మేమిద్దరం దీనికి పవర్ ఆఫ్ అటార్నీ నా దగ్గరే ఉంది కాబట్టి నేనే దీనికి అన్ని కూడా హక్కుదారుణ్ణి, కాబట్టి అది నాకే చెందిద్ది, దీన్ని ఎవ్వరు కూడా ఇలా బయటకు తీసుకొచ్చేసి చిలవలు పలవలు చేసి మాట్లాడేశారు, కాబట్టి మరి మా కుటుంబ విషయం అన్నట్లు ఆవిడ చెప్తుంది. ఖచ్చితంగా అది ఇప్పుడు ఎవరి పేరునుంది, మరి ఆ గౌరవం ఎవరైతే ఉన్నారో ఆయన రాజశేఖర రెడ్డి గారు, మరి అవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే గిఫ్ట్ గా ఇచ్చినట్లు ఉన్నాయి అని. మరి ఆ గిఫ్ట్ ని వెనక్కి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది, వేశాడు కోర్టులో కేసు అనేది. కానీ నిజంగా చూసుకుంటే ఇవి అసలు మీరు కొట్టుకోవటం కాదు, అదేదో పెట్టపోరు పిల్లి తీర్చినట్లుగా ఆ రొట్టె ముక్క దగ్గర 2 పెట్టెలు కొట్టుకుంటుంటే ఇది వచ్చేసి ఇది నోట్లో వేసుకొని వెళ్ళిపోయిద్దంట. ఆ విధంగా మీరిద్దరూ కొట్టుకోవటం కాదు, అది ప్రజలది, ప్రజలకు ఇచ్చేస్తే బాగుండేది అనేది ఈ రోజున కూటమి ప్రభుత్వం దాని గురించి మాట్లాడుతుంది. Please subscribe to Leo News for more videos.